అది నెల్లూరు పరిధిలోని వైఎస్ఆర్ నగర్. అక్కడ నిరుపేదలు వందలాది కుటుంబాలు నివాసముంటున్నాయి. గతంలో నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలోని పేదలకు అక్కడ స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకున్నారు. కానీ అక్కడ సరైన వసతులు మాత్రం ఏర్పాటు చేయలేదు. సక్రమంగా రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. దాంతో ఎప్పుడు వరదలొచ్చినా, వానలొచ్చినా, తుఫాన్లు వచ్చినా మోకాటి నుంచి నడుమలోతు వర్షపు నీటిలోనే రోజులు తరబడి జీవించాల్సిన పరిస్థితి. తాజాగా మీచాంగ్ తుఫాన్ ప్రభావం కూడా వారిపై పడింది. వర్షపు నీరంతా ఇళ్లలో చేరింది. ఇంట్లో ఉండాల్సిన వారంతా రోడ్డుపై చేరారు. వర్షపు నీరు పోయేందుకు అవకాశం లేకపోవడంతో ఆ ప్రాంతంలో నివాసముండే జనాలంతా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం అక్కడి వైఎస్ఆర్ నగర్ ప్రజలే కాకుండా తిరుమల నగర్, శ్రామిక నగర్ తదితర ప్రాంతాల్లో నివాసముండేవారు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షంతో పాటు పైతట్టు దొంతాలి అడవి పొదలకూరు నుంచి లోతట్టుకు చేరుతోంది. దాంతో వందలాది కుటుంబాల ప్రజలు రాత్రి పగలు కునుకు లేకుండా ఉండే పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ఆయా ప్రాంతాల అభివృద్ధి మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధాన మార్గాల రోడ్లు నిర్మించి అంతర్గత రోడ్లు వేయకపోవడం, కాలువలు లేకపోవడంతో నేటికి వారు దుర్భరమైన జీవితాన్నే గడుపుతున్నారు. కనీసం సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అనేకసార్లు పాలకులు, అధికారులకు తమ ప్రాంతాలను అభివృద్ధి చెయ్యాలని అర్జీలు ఇచ్చినా, ఆందోళనలు చేసినా, ధర్నాలు చేపట్టినా కనికరించకపోవడంతో వారంతా ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటూనే జీవిస్తున్నారు. నీట మునిగిన ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తుండడం మీరు ఈ విజువల్స్ లో చూడొచ్చు. ఇకనైనా నాయకులు, అధికారులు ఆ ప్రాంతాలపై దృష్టి